Today's video we will discuss about how homeopathy treats kidney stone without surgery. ఈ వీడియోలో మనం సర్జరీ అవసరం లేకుండా హోమియోపతి ద్వారా కిడ్నీ స్టోన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. వాట్ ఈస్ కిడ్నీ స్టోన్ మరియు కిడ్నీ స్టోన్ ఎలా ఫామ్ అవుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్స్ ఆర్ మేడ్ ఆఫ్ కెమికల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యూరిన్. యూజువల్లీ దీస్ కెమికల్స్ ఎలిమినేట్ త్రూ యూరిన్ ఫ్రమ్ ద బాడీ. అంటే మన బాడీలో ఉన్న కెమికల్స్ అన్నవి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వెన్ దెర్ ఈస్ టూ మచ్ వేస్ట్ ఇన్ ద బాడీ అండ్ టూ లిటిల్ లిక్విడ్ దెన్ క్రిస్టల్ బిగిన్స్ టు ఫామ్. ఎప్పుడైతే కిడ్నీలో ఉన్న వేస్ట్ ఎక్కువ అవ్వడం, నీటి శాతం తగ్గడంతో కిడ్నీలో రాళ్ళు అన్నవి ఫామ్ అవుతాయి. అట్ ద టైం ఆ టైంలో మనం ఎనఫ్ లిక్విడ్స్ అంటే ఎక్కువ నీళ్లు తీసుకుంటే ఆ యొక్క ఫామ్ అయిన రాయి అన్నది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీ స్టోన్ అన్నది యూరిన్ ద్వారా బయటికి రాలేదో అప్పుడు కిడ్నీలోనూ లేదా యూరినరీ ట్రాక్లోనూ లేదా యూరినరీ బ్లాడర్లోనూ ఉంటూ నొప్పిని కలిగిస్తుంది. నౌ వి విల్ సీ ద సిమ్టమ్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్. మనం లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద కిడ్నీ స్టోన్ మే బీ హ్యాస్ స్మాలెస్ట్ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఆర్ హ్యాస్ బిగ్ యాజ్ ఎ పెబుల్. ఈ కిడ్నీ స్టోన్ అన్నది ఇసుక రాయి అంత చిన్నది నుంచి గుళక రాయి అంత పెద్దగా అవుతుంది. సివియర్ లోయర్ బ్యాక్ పెయిన్ ఆన్ ఎయిదర్ సైడ్స్ అంటే తీవ్రమైన నడుము నొప్పి ఉంటుంది. మెయిన్గా నొప్పి అన్నది నడుము యొక్క పక్కల నుండి ముందు ఉన్న పొత్తి కడుపు వరకు పాకుతుంది. ఇంటెన్స్ అర్జ్ టు యూరినేట్ అంటే యూరిన్ పోకుండా ఎక్కువసేపు ఆపుకోలేకపోవడం. బర్నింగ్ సెన్సేషన్ డ్యూరింగ్ యూరినేషన్ అండ్ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ అంటే మూత్ర విసర్జన చేసినప్పుడు మంటగా ఉండడం లేదా యూరిన్ అన్నది బొట్లు బొట్లుగా రావడం. సివియర్ పెయిన్ అట్ ద ఎండ్ ఆఫ్ యూరినేషన్. Sometimes we see a condition of hematuria during kidney stone. Now we will see about the homeopathy treatment. Homeopathy ద్వారా కిడ్నీ స్టోన్స్ అనేవి ఎలా ట్రీట్ చేస్తాం దాని గురించి తెలుసుకుందాం. Homeopathy is highly efficacious in dissolution, fragmentation and passage of stone with minimum discomfort. అంటే హోమియోపతి ద్వారా రాయిని కరిగించడంతో పాటు తక్కువ నొప్పితో రాయిని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. We can achieve this through individualization అంటే వ్యక్తిగత ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనం ఇది సాధించగలం. హ్యాస్ హోమియోపతి ఫోకసెస్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ అంటే పేషెంట్ యొక్క వ్యక్తిగత లక్షణాలను గమనించుకోవాలి. వి నీడ్ టు కన్సిడర్ వెదర్ ద స్టోన్ ఈస్ లెఫ్ట్ సైడెడ్ ఆర్ రైట్ సైడెడ్ అంటే రాయి అన్నది కుడివైపు ఉందా ఎడం వైపు ఉందా అన్నది గమనించుకోవాలి. క్యారెక్టర్ ఆఫ్ పెయిన్ అంటే మూత్ర విసర్జన జరిగినప్పుడు ఏ రకమైన నొప్పి ఉంది. అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద యూరిన్, కలర్ ఆఫ్ యూరిన్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద యూరిన్ అంటే యూరిన్ యొక్క రంగుని, యూరిన్ యొక్క పదార్థాలు లేదా మ్యూకస్ లేదా పస్ అన్నది ఏదైనా ఉందా అన్నది గమనించుకోవాలి. బర్నింగ్ సెన్సేషన్ అంటే మూత్ర విసర్జన జరిగినప్పుడు మంటగా ఉండడం. బై దీస్ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ వీ కెన్ అచీవ్ ద ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ ఫర్ ద పేషెంట్. హోమియోపతి ద్వారా సర్జరీ లేకుండా స్టోన్ అన్నది ఈజీగా కరిగించవచ్చు. వయసు పైబడిన వాళ్ళు, బీపీ లేదా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు సర్జరీని వద్దనుకున్నప్పుడు హోమియోపతి అన్నది చాలా సహాయపడుతుంది. హోమియోపతి ద్వారా నొప్పిని తగ్గించడంతో పాటు మూత్ర విసర్జన అన్నది ఏ రకమైన నొప్పి లేకుండా చేస్తుంది. హౌ టు డయాగ్నోస్ కిడ్నీ స్టోన్. కిడ్నీ స్టోన్ ఉందని ఎలా నిర్ధారించుకోవాలి. మెయిన్లీ రిట్రోగ్రేడ్ పైలోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. అల్ట్రాసౌండ్ ద్వారా స్టోన్ యొక్క సైజ్ని మరియు లొకేషన్ని మనం కనుక్కోవచ్చు. ఎక్స్రే ద్వారా చిన్నగా ఉన్న స్టోన్స్ అన్నవి కనపడవు. డైట్ ఫర్ కిడ్నీ స్టోన్ ఆహార అలవాట్ల గురించి తెలుసుకుందాం. మంచినీళ్ళు మరియు నిమ్మకాయ నీళ్లు తాగడం వలన యూరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటు అధిక మోతాదులో యూరిన్ అన్నది బయటికి వెళ్తుంది. కాల్షియం అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడంతో పాటు బనానా, పప్పాయ, కమలా పండ్లు, కాఫీ, గ్రీన్ టీ, బ్రోక్లీ, కరబూసా, క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకోవడం చాలా మంచిది. అవాయిడ్ ద ఫుడ్ ఐటమ్స్ లైక్ పొటాటో, పాలకూర, బీన్స్, గోధుమలు, బ్లాక్ టీ, గ్రేప్ జ్యూస్ ఇవన్నీ తీసుకోకపోవడం చాలా మంచిది. వీటన్నిటిలోనూ కాల్షియం ఆక్సలేట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి దారితీస్తుంది. సాల్ట్ యొక్క ఇంటేక్ని మరియు విటమిన్ సి యొక్క సప్లిమెంట్స్ని లిమిట్గా తీసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.